మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కని చిట్కాతో మీ ముందుకొచ్చేశాను. ఈనాటి చిట్కా అందరికీ కాపోయినా కొంతమందికైతే బాగానే ఉపయోగపడుతుంది. ఎందుకిలా అంటున్నానంటే, బస్ జర్నీలు పడకపోవడం వల్ల, ఒంటికి సరిపడని ఆహారం తినడం వల్ల, లేదు దుమ్ము ధూళిలో జర్నీ చేయడం వల్ల చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొంతమంది కంట్రోల్ చేసుకోగలుగుతారు, కొంతమంది ఎక్కడ ఉన్నారో, ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడ నిలబడ్డారో అక్కడే వామిటింగ్స్ చేసేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ కోసమే ఈనాటి ఈ చిట్కా. ఇందుకు కావలసినవి రెండు అల్లం, నిమ్మకాయ. అల్లం బాగా మెత్తగా దంచి ఒక చెంచా రసం తీయాలి. అలాగే నిమ్మకాయ కట్ చేసి గింజలు తీసేసి ఒక చెంచా నిమ్మరసాన్ని కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఒకదానిలో ఒకటి కలిసేలాగా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆ రసాన్ని ప్రతి గంటకు తాగుతూ ఉండాలి. అలా గంటకు తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాంతులు తగ్గిపోతాయి. ఈ వాంతులు తగ్గడానికి మరో చిట్కా కూడా ఉంది. ఇది చాలా తేలిక. ఒకప్పుడు పూర్వం ప్రతి ఇంట్లోనూ ఉండే ఒక మంచి ఆరోగ్యకరమైన పదార్థం. ఇంతకీ ఇదేంటంటే అన్నం వార్చిన గంజి. ఈ గంజిని తాగడం వల్ల కూడా వాంతులు టక్కున తగ్గిపోతాయి. ఈ చిట్కాని పాటించి చూడండి.